Good morning, students. This is the entrepreneurship class, and in our previous class, we discussed about the what is the different types of taxes and small scale industries, right? And this is the last class of the entrepreneurship because we already completed the each and every question. I think each and every question in the entrepreneurship development. There are the 3 units only, so we already completed up to third unit, half of the portion, and today we will discuss about the another portion. Okay, so finally you have the topic is SSI, and you have tax exceptions and non-tax consequences, and also tax exceptions. So I will discuss these tax different types of taxes and what is SSI. So first of all, we will discuss about the SSI. What is SSI in AP? Okay. What they asked the question critically, write about the policy of a government towards the SSI in AP. Before going to the lesson, so what is SSI? SSI already we discussed about that. SSI full form is small scale industry. Small scale industries, which are the small scale industry in AP. It is critical. It has some policies of a government. So we will discuss about this. Andhra Pradesh has embanked upon a mission which is to be the forefront of industrial development in a country of year 2020. In 2020, they are the fulfilling the mission needs not only ideas, dreams, and also hard realistic plans and guided well policy directions. అంటే మనం ఏదైతే 2020లో ఈ మిషన్ అనేది ఇంప్లిమెంట్ చేశానంట, అంటే నాట్ ఓన్లీ ద మిషన్కి సంబంధించిన ఐడియాస్ డ్రీమ్సే కాకుండా ఇంకా ప్లానింగ్ మంచిగా ఉండేలాగా ఏంటి అని చెప్పేసి ఒక పాలసీస్ అనేవి డైరెక్ట్ చేశారనమాట ఏపీ గవర్నమెంట్ అనేది. ఆ పాలసీస్ ఏంటంటే, to assess the small scale industries in the state become competitive domestically as well as the internationally. అంటే మనం ఏదైతే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అనేవి ఉన్నాయో ఇట్ షుడ్ బి ఇన్ ద స్టేట్ టు బికమ్ కాంపిటేటివ్ డొమెస్టికల్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఇంటర్నేషనల్లీ. అంటే మనం ఏదైతే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉన్నాయో ఇట్ షుడ్ నాట్ బి, అంటే ఓన్లీ ఒక స్టేట్లోనే కాకుండా ఇది మనకి డొమెస్టికల్గాను అండ్ ఇంటర్నేషనల్గాను కూడా ఒక మంచి కాంపిటేటివ్ ఇవ్వాలి అని చెప్పేసి ఒక పాలసీని పెట్టారంట. అండ్ యాన్యువల్, అంటే మనం ఇప్పుడు ఒక ఏదన్నా తీసుకున్నాం అనుకోండి, దానికంటే ఒక సమ్ పాలసీ, అంటే మనం ఇలా చేయాలి అలా చేయాలని ఎలా అనుకుంటామో, సో ఏపీ గవర్నమెంట్ ఎస్ఎస్ఐ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి ఇలా చేస్తే ఇంకా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అనేవి డెవలప్ అవ్వగలవు. ఇంత ఇన్కమ్ ఉంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇంత యాన్యువల్ ఇన్కమ్ ఉన్నా లేకపోతే దా సెక్టార్లో ఇది బాగుంటే ఇంకా మంచిగా ఇంటర్నేషనల్లీగా కూడా మనం కాంపిటీషన్ అనేది ఇవ్వగలము అని చెప్పేసి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లో ఎలా ఇవ్వగలమని దే గేవ్ ద సమ్ ఎగ్జాంపుల్ సమ్ పాలసీ. So up to 12 to 14 they given 14 policies. Just read that one. I already told you some policies like అంటే మనం ఇంప్రూవ్ చేయాలనుకుంటే దే హ్యావ్ టు ప్రొవైడ్ ద ఎటిక్యూట్ సపోర్ట్ సర్వీస్ అనేది ఇంక్రీజ్ చేయాలి. అండ్ వీ హ్యావ్ టు ఇన్వెస్ట్ సిగ్మెంట్స్, ప్రమోషన్స్ ఇవ్వాలి, సిగ్మెంట్స్ అనేవి ఇన్వెస్ట్ చేయాలి. అండ్ ద యాన్యువల్ ఇన్కమ్ షుడ్ రేట్ 15%. అండ్ ద ప్రాపర్ రిలేటబుల్ పీరియడ్ ఈజ్ 3 years ఖచ్చితంగా ఉండాలి 25%కి అని చెప్పేసి ఇలా దే ఆర్ గివెన్ ద సమ్ SSI policies. Okay, so now they are asking define SSC and what are the tax incentives. Okay, now we know that what is SSI అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అని చెప్పేసి అనుకున్నాం. ఇన్ దట్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ దే హ్యావ్ సమ్ ట్యాక్స్ పేస్. నేను ఆల్రెడీ చెప్పాను మీకు, ఇది చెప్పినప్పుడు ట్యాక్స్ కోసం కూడా మనకి టాపిక్స్ వస్తాయి అని చెప్పాను. బిఫోర్ మోడీ రాకముందు అయితే మనకి ఏమీ ట్యాక్సెస్ అనేవి విడివిడిగా ఉండేది అనమాట. అంటే దే ఆర్ సమ్ డిఫరెంట్ ట్యాక్సెస్ వీ హ్యావ్. But after Modi is in the implementation, he given the taxes like GST, VAT tax and CGST tax, and in that SGST అంటే goods and service taxలో కూడా దే ఆర్ ద 3 types of taxes అనేవి ఇంప్లిమెంట్ చేశారు. టోటలీ ఇట్ హ్యాజ్ 12 taxes అని చెప్పేసి ఆ 12 taxesని కలిపి మనకి
జిఎస్టీ కింద పెట్టారని చెప్పేసి నేను ఆల్రెడీ వెన్ ఎవర్ వీఆర్ ఇన్ ద క్లాస్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ. సో నౌ వాట్ ఈస్ ద ట్యాక్స్ ఇన్సెంటివ్స్? మన ట్యాక్స్ ఇన్సెంటివ్స్ అంటే ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, డెఫినేషన్ ఆఫ్ ఏ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ యాక్చువల్లీ ఏంటంటే ఎంఎస్ఎంఈ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎంఎస్ఎంఈ? ఎంఎస్ఎంఈ అంటే వీ ఆల్రెడీ డిస్కస్డ్ దిస్ టాపిక్ బిఫోర్, బట్ అగైన్ ఐఎమ్ సేయింగ్ దిస్. మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ మీన్స్ మనకి ఏదైతే స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ మైక్రో ఎంటర్ప్రైజెస్ నేను ఆల్రెడీ చెప్పాను, చిన్న చిన్న ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో దాన్ని మినిస్ట్రీ ఆఫ్ ఏ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అని చెప్పేసి అంటాం. సో దీస్ ఎంటర్ప్రైనర్స్ అనేవి ఇట్ హ్యాస్ మిషనరీ అప్ టు 25 lakhs, 5 crores అన్న అవ్వచ్చు, లేకపోతే 10 crores అన్న అవ్వచ్చు, ఇంకా అబోవ్ crores కూడా అవ్వచ్చు. సో ద మెగా ప్రాజెక్ట్ మీన్స్ ఏ ప్రాజెక్ట్ ఇన్ విచ్ ఇన్వెస్ట్ అబౌట్ ద 250 crores కన్నా అబోవ్ కూడా అవ్వచ్చు. సో ఇన్ అవర్ కంట్రీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ప్లే ద సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ ద జీడిపి. ఓకే, వాట్ ఈస్ ద జీడిపి? సో in the tax they are the GDP. We will discuss about the tax intensives in Andhra Pradesh. What is the tax intensive అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లో ఉండే ట్యాక్స్ ఇంటెన్సివ్ ఏమున్నాయి అని చెప్పేసి అంటే స్టాంప్ డ్యూటీ అనమాట. 100% ఆఫ్ ద స్టాంప్ డ్యూటీ అండ్ ట్రాన్స్ఫర్ డ్యూటీ పేడ్ ఇండస్ట్రీస్ ఆన్ ఏ పర్చేజ్ లీజ్ ల్యాండ్ meant to the industrial and shall be reimbursed. Okay, and 100% of stamp duty of a lease and land shield buildings. And next one is VAT, CST, SGST. So before going to the VAT, CST, SGST, these are the shortcut names of your taxes, but we have to know what is the tax it is. Okay, before why should we learn means we are paying the taxes for everything. So we should know the what is the tax and which type of tax we are paying to the which one. Okay, so VAT, what is VAT? VAT అంటే మనకి ఏంటంటే ఇట్ ఈస్ ఏ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అనమాట. వెన్ ఎవర్ ద వాల్యూ ఆఫ్ ద ఈచ్ స్టేట్ ఇన్ ఏ సప్లైస్ చైన్ ప్రొడక్షన్స్ అంటే మనకి ఏదైతే ప్రొడక్షన్ అనేది ఉంటుందో దానికి వాల్యూ అనేది ఏదైతే ఉందో ఈచ్ స్టేజ్లో దానికి ఎంత పడుతుంది ఆ ట్యాక్స్ అనేది మనం వాల్యూ యాడెడ్ ట్యాక్స్లో పే చేస్తామన్నమాట. అండ్ ఇట్ ఈస్ ఏ ఇండైరెక్ట్ ట్యాక్స్ అనమాట. ఇట్ ఈస్ లెవెల్డ్ అప్ టు ఓన్లీ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఓకే, సో you have to know in 15 July up to 15 July 2020 it is a 20%. 15 July 2020 to March 2021 it is a 20% of a value added taxes. Okay, and next one is CST. What is CST? CST is the central tax. Central tax is a government tax, central government tax. It is applicable అంటే ఇది మనకి దేనికి అప్లికబుల్గా ఉంటుందంటే only in the case of the interstate scales and the not on scales made within the export and import and export ద్వారా ఉండే వాటికి ఈ ట్యాక్స్ అనేది వస్తుంది. అండ్ దీస్ ట్యాక్స్ ఇస్ కలెక్టెడ్ బై ద స్టేట్ ఇన్ విచ్ ద ట్యాక్స్ కలెక్టెడ్. ఇది స్టేట్ ట్యాక్స్ ఎవరైతే కలెక్ట్ చేసుకుంటారో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళే ఈ ట్యాక్స్ని కలెక్ట్ చేసుకుంటారనమాట. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఎస్జిఎస్టీ అనేది ఏంటంటే స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. Okay, state goods and service tax, it is a state tax which is mainly they are also divided into the CGST, IGST and GST. So CGST is the central and I is the another one. So these three are the taxes which we are paying to the small scale industries are paying these taxes. So for micro and small scale industries 100% of the net VAT, CST, SGST shall be reimbursed a period of a 5 years of a date commencement of a commercial production. మనకి ఏదైతే కమర్షియల్ ప్రొడక్షన్ అనేది ఉంటుందో దాంట్లో 5 years ఆఫ్ ఏ పీరియడ్లో మనం ఈ ట్యాక్సెస్ అనేవి పే చేయాలి. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈజ్ పవర్. AP government is one of the states selected for the centrally sponsored power for all schemes. And the schemes will be ensured 24 to 7 or 24 into 7 hours అంటే 24 hours అది వర్క్ చేస్తుంది అనమాట. ఓకే, అండ్ ఇట్ హ్యాస్ ద రిలేటబుల్ పవర్ అండ్ అక్రాసెస్ ద స్టేట్. సో
The power cost is reimbursement is proposed to the provided at rupees 1 per unit 5 years date of commencement and commercial production. వాళ్ళు మనకి ఏదైతే 5 ఇయర్స్లో కమిట్మెంట్ అనేది ఉంటుందో దాంట్లో ఆ కమర్షియల్ ప్రొడక్షన్ని రీఎంబర్స్మెంట్ చేస్తూ ఉంటారనమాట. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈజ్ ఫిక్స్డ్ క్యాపిటల్ సబ్సిడీ. Fixed capital subsidy on the fixed capital investment is up to 20 lakhs for a micro and small enterprises. ఏవైతే స్మాల్ ఎంటర్ప్రైజెస్ ఉన్నాయో మ్యాక్సిమం 20 lakhs అనేది సబ్సిడీ అనేది ఉంటుంది 50% ఇన్వెస్ట్మెంట్లో. ఓకే, సో there are so many seed capital assistance, skill upgradation, land. I already told you whenever we are in class, I already told you these questions, I think. So we'll skip that and we'll go to another. Up to here we have completed our unit 3 also. So if you have any doubts, just contact me through the phone. I'll conduct the live session in this week ending. If you have any doubts in that live session also, you can ask. And up to here we have completed the unit 1, unit 2, unit 3, right? So I gave you already important questions. Just read the questions. Whenever I have a free hour, then I'll conduct the test on this. I can conduct